సార్ ముందుగా మా సమస్యలను తెలియజేయడానికి మీ ఛానల్ పడుతున్న కష్టానికి ధన్యవాదాలు సార్. మా కోసం మీరు సమయాన్ని కేటిస్తున్నందుకు. సార్ నాయకులకు కూడా నమస్కారాలు సార్. సార్ ఇందాక చాలా మంది మాట్లాడుతూ సిస్టర్స్ చెప్పారు, నేను స్టాఫ్ నర్స్ ని, అబ్బాయిలు కూడా చాలా మంది ఉన్నారు. అంటే అబ్బాయిలని స్టాఫ్ నర్స్ గా కాకుండా అన్ని రకాలుగా ఉపయోగించుకుంటున్నారు పిఎస్సి లో. ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ కావచ్చు, ఒక అటెండర్ మాదిరి కావచ్చు. నేను 2016లో వచ్చాను సార్, 10 years అవుతుంది. నేను పనిచేసే పిహెచ్సి లో కొట్టడంతో సహా అన్ని పనులు చేశాను సార్. ఈ పని చేయలేదు అనకూడదు. రెండో విషయం నేనేం చెప్పదలుచుకున్నా అంటే, కోవిడ్ లో నేను డైలీ 150 kilometers అప్ అండ్ డౌన్ చేశాను సార్. 8 సంవత్సరాలు కంటిన్యూగా 8 సంవత్సరాలు రెగ్యులర్ గా 150 kilometers అప్ అండ్ డౌన్ చేశాను బైక్ మీద, 2-wheeler మీద. అది ఇందాక మీరు డిస్కస్ చేసినట్లు, ఎవరో సిస్టర్ చెప్పినట్లు, బ్యాక్ పెయిన్స్ వచ్చి చాలా ఇబ్బంది పడి చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేసినాం. చెప్పుకోవడానికి ఎవరు లేదు. ఇప్పుడు ఈ లైవ్ లో కూడా 13,000 14,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటే 150-200 మంది చూస్తున్నారు. అంటే అది దేని వల్ల అనేది మనకు తెలియదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటది. కానీ అబ్బాయిలు కూడా స్టాఫ్ నర్సులు ఉన్నారు. వాళ్ళని ఎన్నో రకాలుగా మెడికల్ ఆఫీసర్స్ ఉపయోగించుకుంటున్నారు. అంతే, వాళ్ళు రెగ్యులర్ గా వస్తారు, 3 సంవత్సరాలు ఉంటారు. అబ్బాయిలు ఎవరుంటే వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ పనులను చూపించుకోవడానికి, వాళ్ళు డ్యూటీలకు రానప్పుడు మేము చూసుకోవడానికి, ఆన్లైన్ డేటా ఎంట్రీ చేయడానికి వాడుకుంటారు. వాళ్ళు 3 సంవత్సరాల తర్వాత పీజీ సీట్ వస్తుంది, వాళ్ళు వెళ్ళిపోతారు, ఇట్లా పడి ఉంటారు. అబ్బాయిలు కూడా రాకపోవడానికి కారణం ఏంటంటే ఇంకా వేరే చాలా కారణాలు ఉన్నాయి. రెండోది, ఎందుకు ఈ సమస్య గవర్నమెంట్ కు అందడం లేదు, వాళ్ళు ఎందుకు ఫోకస్ చేయడం లేదని ఇందాక మీరు మా నాయకుల్ని కూడా అడిగినారు. దానికి నా అభిప్రాయం అనేది ఏంటంటే, ముందుగా కాలేజ్ అడ్మిషన్స్, నర్సింగ్ కాలేజీలకు విచ్చలవిడిగా పర్మిషన్ ఇచ్చేసినారు గవర్నమెంట్. పర్మిషన్ ఇచ్చేసి పల్లెటూర్లలో ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉంటారో, వాళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయి ఉంటారో, వాళ్ళని టార్గెట్ చేసి కాలేజీల తరపు నుంచి ప్రతినిధులు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు మీ అమ్మాయి సొంత కాళ్ళ మీద నిలబడుతుంది అంటే, ఈ కరోనాకు ముందు పరిస్థితి సార్, ఇది ముందు పరిస్థితి. మీ సొంత కాళ్ళ మీద నిలబడుతుంది, ఉద్యోగం వస్తుంది, బయట ఎక్కడైనా పని చేసుకుని బతకగలుగుతారు, మీరు ఈ కోర్స్ చేపియండి, ఇది MBBS కి సమానంగా ఉంటది, అది ఉంటది, ఇది ఉంటది, డాక్టర్ మాదిరిగా తెల్లకొట్టేసుకోవచ్చు అని చెప్పి మధ్య పెట్టిన అడ్మిషన్లే తప్ప ఇష్టపూర్వకంగా వచ్చిన అడ్మిషన్లు లేవు. కరోనా టైం వచ్చిన తర్వాత BSc నర్సింగ్ చదివిన వాళ్ళకి, GNM చదివిన వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయంట, చాలా డిమాండ్ పెరిగిందంట అని చెప్పి అప్పుడు తల్లిదండ్రులు అరే ఈ కోర్స్ చేస్తే తొందరగా ఉద్యోగం వస్తుందంట అని జాయిన్ చేస్తున్నారే తప్ప, అంతకు ముందు జరిగిన అడ్మిషన్లన్నీ బడుగు బలహీన వర్గాలే. ఎందుకు గవర్నమెంట్ కు పట్టడం లేదంటే, ఇది జాతి వివక్ష కూడా ఉంది ఇందులో. 100% జాతి వివక్ష ఉంది. మీరు ఇప్పుడున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీ లిస్టు తీసుకుంటే కూడా మెజారిటీ అబౌవ్ 75% BC SC STలే ఉంటారు. ఈ జాతి వివక్ష కూడా ఉంది. మీ ఆవేదన అర్థమైంది. మంచి పాయింట్ ఒకటి రేట్ చేశారు. అంటే ఈ డిపార్ట్మెంట్లోకి రావాలి BC మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి వారు అధిక సంఖ్యలో ఉంటారని.